బ్రేకింగ్ న్యూస్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా భూభారతి చట్టం దశల వారీగా అమల్లో భాగంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని జిల్లాలకు మండలాలకు ఎంపిక చేసే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. 28 జిల్లాల్లోని 28 మండలాల్లో ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాలు సూచనలతో రైతు కళ్లల్లో ఆనందం తీసుకురావడం కోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు ఆయన. ఈ చట్టంతో భూ పరిపాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలికామని తెలిపారు. ఏప్రిల్ నెల 17 నుంచి 30 వరకు 4 మండలాల్లో ఈ సదస్సులు నిర్వహించామని, ఈ నెలలో 28 మండలాల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. భూభారతి చట్టంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యల దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించడమే ఈ సదస్సుల లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి సదస్సుకు ఆయా జిల్లాల కలెక్టర్లు హాజరై సమర్థంగా నిర్వహించాలని సూచించారు. అందరి సహకారంతో ఈ చట్టాన్ని విజయవంతంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. భూభారతి చట్టం దశల వారీగా అమల్లో భాగంగా నేటి నుంచి నెల 20 వరకు రాష్ట్రంలోని జిల్లా మండలాన్ని ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. 28 జిల్లాల్లో 28 మండలాల్లో ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణలో భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో అవగాహన కల్పించడానికి ఈ భూభారతి చట్టం పైన సదస్సులు నిర్వహించడానికి తలపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అందులో ప్రధానంగా 28 జిల్లాల్లో 28 మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి సిద్ధపడింది తెలంగాణ ప్రభుత్వం. 28 జిల్లాల్లో ప్రతి జిల్లా నుండి ఒక మండలాన్ని తీసుకొని ఈ రోజు నుండి ఈ నెల 20 వరకు జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసుకుంటూ ఆ మండలంలో సదస్సులు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించి భూభారతి ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది పూర్తిగా వివరిస్తాము అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి తెలపడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ భూభారతిలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ఎలా పనిచేస్తుంది ఏంటి అని ప్రజలకు అవగాహన కల్పిస్తూనే భూ సమస్య ఉన్న వాళ్ళు దరఖాస్తులు వెంటనే అదే మండలంలో ఏదైతే సదస్సు నిర్వహిస్తారో అదే రోజు ఆ సమస్యలపైన దరఖాస్తులను స్వీకరించి వెంటనే పరిష్కరించే దిశగా కూడా వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది. ఈ సదస్సుల లక్ష్యం ఏంటంటే భూ సమస్యలతో గతంలో ధరణి ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో దానివల్ల ఇబ్బందులు కలిగాయి రైతులకు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భూభారతి స్కీమ్ ని తీసుకురావడం, ఈ భూభారతి ఎలా పనిచేస్తుంది, ప్రజలకు ఎలా మేలు చేస్తుంది, దీనివల్ల ఎలా ఉంటుంది, ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ సందేహాలను నివృత్తి చేయడానికే భూభారతి చట్టంపై ప్రధానంగా సదస్సులు నిర్వహిస్తాము. 28 మండలాల్లో 28 జిల్లాల్లో ప్రతి మండలంలో ఒక సదస్సు నిర్వహించి వాళ్ళ సమస్యలపైన అక్కడే నేరుగా మంత్రి గారు కూడా అక్కడ పాల్గొని మంత్రి పొంగులేటి సమక్షంలోనే అధికారులు పాల్గొని వాటిపైన వెంటనే సమస్యల్ని ప్రజలకు రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు వివరించి వాళ్ళ సందేహాలు నివృత్తి చేయనున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో కలెక్టర్లను డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. ఈ భూభారతి చట్టం పైన వాళ్ళకున్న సందేహాలను డైరెక్ట్ కలెక్టర్ని అడిగి మంత్రి సమక్షంలో వాళ్ళ ఏదైతే సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని పొంగులేటి తెలిపారు. భవానీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.